ఇక టీడీపీ తరఫున రేవంత్ రెడ్డి గారు మీరు పట్టుపట్టినటువంటి అంశం గాలిముద్దు కృష్ణారెడ్డికి సంబంధించి రోసయ్య క్షమాపణ చెప్పాలి అని చెప్పి, ఓవైపు స్పీకర్ చెప్పిన మాట రోసయ్య వచ్చిన తర్వాత ఈ అంశం మీద చర్చ చేపడతామని చెప్పి టీడీపీ ఎందుకు ఆగలేకపోయింది ఈ విషయం మీద? ఇప్పుడు ఇది ఒక గాలి ముద్దుకృష్ణనాయుడు గారికి సంబంధించిన సమస్య కాదు, ఇది సభకు సంబంధించిన సమస్య. సభ గౌరవాన్ని కాపాడాల్సిన సమస్య. సభ గౌరవాన్ని కాపాడాల్సిన, సభను సమన్వయం చేసి నడపాల్సిన మంత్రి గారే సభ్యుల మీద అసభ్యమైన పదజాలంతో దూషించినప్పుడు స్పీకర్ గారు సభ్యులను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ గారి మీద ఉంది. కాబట్టి ఈ రోజు మేము ఒకవేళ కావాలనుకుంటే సభ మొదలైనప్పుడే మొదలు పెట్టుండే వాళ్ళం దీన్ని, కానీ మేము అలా మొదలు పెట్టలేదు. సమస్యల మీద మాట్లాడినాం. క్వశ్చన్ అవర్ పూర్తి అయిన తర్వాత, 0 అవర్ కూడా పూర్తి అయిన తర్వాతనే మేము మంత్రి గారిని పిలిపించి సభలో జరిగిన తప్పులను సరిదిద్ది మంత్రి గారి చేత సభ్యుడికి క్షమాపణ చెప్పిస్తే ఈ సభను సజావుగా జరుపుకుందామని చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీ. ఒకటే అండి, బాడీ లాంగ్వేజ్ మేము సీరియస్ గా తీసుకోవడం కాదు. ప్రతిపక్షాలు చాలా పార్టీలు ఉన్నాయి, మాతో పొత్తులో లేని ప్రతిపక్షాలు కూడా అక్కడ ఉన్నాయి. ప్రతిపక్షాల సభ్యులను ఒకసారి అడగండి. ఇప్పుడు మొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం, ఈ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించలేక చేతులు ఎత్తేసి రోజుకొకరు వంతుల వారిగా ప్రతిపక్షాలను తిడుతున్నారు. ఒక నిమిషం అండి, మీరు మాట్లాడినప్పుడు నేను డిస్టర్బ్ చేయలే. రోజుకొకరు వంతుల వారిగా తిడుతున్నారు. మొదటి రోజు రాజశేఖర రెడ్డి గారు ఎత్తుకున్నారు, రెండో రోజు రోసయ్య గారు ఎత్తుకున్నారు, ఈ రోజు ఆఖరికి మా హక్కులను కాపాడాల్సిన స్పీకర్ గారే సభ్యులను దూషించే పరిస్థితి వచ్చి సభ వాయిదా వేసే పరిస్థితి వచ్చిందంటే ఈ రోజు సభలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మేము ఇక్కడ అడుగుతున్నది ఒకటే, సభ్యులను దూషించిన విషయం మీ దృష్టికి రాలేదా? నిన్న సభలో గందరగోళం జరుగుతున్నప్పుడు మీరే అధ్యక్షత వహించారు, ఏమేమి అన్పార్లమెంటరీ పదాలు వాడినో మీ దృష్టికి వచ్చింది. మీరు ఉదయం నుంచి అయినా రికార్డు తెప్పించుకొని మీరే హుందాగా మొదట మంత్రి గారిని పిలిపించి సభకు క్షమాపణ చెప్పించి ఏవైతే అసభ్య పదజాలం ఉపయోగించిండో రికార్డుల నుంచి తొలగించుంటే ఈ సమస్య ఇంత దూరం వచ్చిండేది కాదు. అయినా కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది మంత్రి గారిని పిలిపించండి అని. అత్యవసర సమయంలో మంత్రి గారి ఆదేశాలు ఇచ్చి పిలిపించే హక్కు కానీ, లేకపోతే మంత్రి గారి ఆదేశాలు ఇస్తే చెల్లకుండా పోతాయా? మంత్రి గారి ఆదేశాలు ఇచ్చి, స్పీకర్ గారి ఆదేశాలు ఇచ్చి మంత్రి గారిని సభకు పిలిపించుంటే బాగుండేది, హుందాగా ఉండేది. అదేవిధంగా స్పీకర్ గారి మీద గౌరవం రెట్టింపు అయి ఉండేది మా ప్రతిపక్షాల మధ్య. కాబట్టి ఈరోజు ప్రతిపక్షాలు అధికార పక్షం అందరి హక్కులను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ గారి మీద ఉంది. ఇప్పటికైనా జరిగిన తప్పును సరిదిద్ది స్పీకర్ గారు ఆ మంత్రి గారిని సభకు పిలిపించి